ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ చలికాలంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో మేజర్ ప్రాబ్లము ఆస్తమా అండి. ఈ ఆస్తమా అనేది లంగ్స్కి సంబంధించిన సమస్య. ఈ ఆస్తమాలో కొంతమందికి బాగా ఎక్కువైపోయాక ఊపిరితిత్తులకు గాలి తీసుకెళ్లే నాళాలు ఏవైతే ఉంటాయో నరాలు అవి సన్నబడతాయండి. అక్కడ ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కానీ ఆ ఊపిరితిత్తులను పాడు చేసే ఒక ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి అక్కడికి చేరటం వల్ల ఆ నరాలు గట్టిబడి అవి సన్నబడటం అనేది జరుగుతుంది. దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఇది లంగ్స్కి సంబంధించిన సమస్య కాబట్టి లంగ్స్కి సంబంధించిన ఏ సమస్య అయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్ తాగటం కానీ ఏసీలో ఉండటం కానీ చల్లని పదార్థాలు తినటం కానీ మానుకోవాలండి. మానుకుని ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు నీళ్లు తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగుతూ ఉండండి. చల్లని నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో మీరు తాగొద్దండి. అలాగే మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి. ఈ ఆస్తమాలో కూడా అనేక రకాలు ఉంటాయండి. కొంతమందికి సీ ఫుడ్ పడదు, కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి నాన్ వెజ్ పడదు, అంటే చికెను మటన్ ఇలాంటివి అన్నమాట. కొంతమందికి ఈ కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగితే పడవు. కానీ కామన్గా అందరూ కూడా కూలింగ్ అనేది మానేయాలి. మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది మానేసి బాగా బలమైన ఆహారం తీసుకోవాలండి. ఆకలికి ఏమన్నా మందులు వాడుకుని ఆకలి పెరగడానికి బలమైన ఆహారం అంటే మీరు వెజిటేరియన్స్ అయితే మంచి ఫుడ్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అని లేకపోతే మీరు అనేక రకాలైన బలమైన ఆహారాలు ఇప్పుడు దీంట్లో కూడా దొరుకుతాయి. మనం పల్లెటూరు ఆహారంలో చెప్పాలంటే మన వాళ్ళు చిక్కుడుకాయ విపరీతంగా వాడేవారు పూర్వం. ఇది టీబీ వచ్చిన వాళ్ళకి ఎన్వి తినే వాళ్ళకి కోడిగుడ్లు రోజు 4, 5, 6 అలాగే డైలీ ఎన్వి వాడడం. ఇలా వాడటం వల్ల కూడా మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయండి. ఆస్తమా అనేది చాలా ప్రమాదకరమైందనమాట. ఎందుకు అంటే మన శరీరం అంతా కూడా మన శక్తి అనేది ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాణ అనేది ఊపిరి, ఆక్సిజన్. ఈ లంగ్స్ బాగోనప్పుడు మీకు ఊపిరితిత్తులు బాగోనప్పుడు ఆస్తమా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ శరీరానికి కానీ మీ బ్రెయిన్కి కానీ ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల మీరు ఇరిటేషన్ కానీ లేకపోతే టెన్షన్ ఎక్కువైపోవడం కానీ ప్రతి చిన్న ప్రాబ్లంని బాగా ఎక్కువగా భూతద్దంలో చూసినట్టు చూడడం, భయపడిపోవడం ఇవన్నీ కూడా పెరుగుతాయండి. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి రకరకాలుగా మారిపోతాయి అన్నమాట. ఇది విద్యార్థుల్లో చిన్నతనంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్రెయిన్కి సరిపడే ఆక్సిజన్ రావట్లేదో వాళ్ళకి దగ్గు ఆయాసం అనేది వచ్చిందో ఆక్సిజన్ సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఎంత చదివినా చదువు కూడా రాదండి. తల్లిదండ్రులు ఏమో వాళ్ళని తిడుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకు ఉన్న లంగ్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి చదువు అనేది రావట్లేదు అనేది దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకుని ఆ ప్రాబ్లంని దూరం చేయండి. ముందర అతను ఊపిరితిత్తులు బాగుండాలి. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఎండలో ఆటలాడుకునేలా చూసుకోండి. చలిగాలి నుంచి దూరంగా ఉండండి. ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి చలిగాలి అనేది చాలా ప్రమాదం అన్నమాట. దానివల్ల ఈ బ్రాంకల్ ఎలర్జీస్ రావడం లేకపోతే ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాం. యాక్చువల్గా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరి ఊపిరితిత్తులు కరోనా వచ్చిన వాళ్ళేమో వచ్చింది అనుకుంటున్నారు, రాని వాళ్ళేమో నాకు రాలేదు అనుకుంటున్నారు. కానీ ఇది ఈ భూమి మీద ఉన్న అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయిందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ శ్వాసకోశ వ్యాధులు అంటే ఊపిరితిత్తుల యొక్క సమస్యలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు. ఆ శ్వాస అనేది సరిపోకే మన శరీరంలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో అది చిక్కబడి కరోనా రాకముందర ఇప్పటికీ మీరు సెన్సెక్స్ చూసుకుంటే అర్థమవుతుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు డెత్స్ ఎక్కువ ఉంటున్నాయండి ఇప్పుడు ఇదివరకటి మీద. ఇదివరకు ఏమయ్యేది హార్ట్ ప్రాబ్లం స్ట్రోక్ వచ్చినా కూడా 2 సార్లు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళేదాకా ఉండేవారు. అక్కడ బైపాస్ అనో స్టంట్ అనో ఇంకోటో ఏదో ఒకటి చేసి వాళ్ళని సర్వైవ్ చేసేవారు. ఇప్పుడు ఏమవుతుంది, సర్వైవ్ అవ్వట్లా, ఎక్కువ మంది చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. దానికి కారణం ఏంటండి, ఆక్సిజన్ సరిపోవట్లా. ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల ఏమవుతుంది, మీ శరీరంలో ఉన్న రక్తం చిక్కబడిపోతుంది. చిక్కబడినప్పుడు ఏమైంది, ఒక బ్లాకో ఒక క్లాటో లేకపోతే బీపీ హై బీపీయో లో బీపీయో
ఇంకా షుగర్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లో అనే దాంట్లో అన్ఈవెన్నెస్ రావడం వల్ల పెరిగిపోవటం కానీ తగ్గిపోవటం కానీ అడ్డుపడడం కానీ ఈ 3 సమస్యల వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్స్ అనేవి పెరిగిపోతున్నాయండి. అలాగే డెత్స్ అనేవి కూడా పెరిగిపోతున్నాయి. వీటికి కారణం ఏంటంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఇబ్బంది ఎలా వస్తుంది? ఆస్తమా అనేది, అంటే ఈ ఏవైతే మనకి కాఫ్ కోల్డ్ అస్తమాను వస్తున్నాయో, నాజల్ ఎలర్జీస్, సైనస్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, డస్ట్ ఎలర్జీ అని కొంతమంది అంటారు, పాలిన్ అని కొంతమంది అంటారు, ఫుడ్ ఎలర్జీ అంటారు. అలాగే అనేక రకాల శ్వాసకోశాలకి సంబంధించిన ఎలర్జీస్ అన్నమాట. ఇవన్నీ కూడా మీ ఊపిరితిత్తుల్ని దెబ్బతీసేయే, మీ ఊపిరితిత్తుల్ని పాడు చేసేయి. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ మానసిక శక్తి, శారీరక శక్తి రెండూ కూడా కోల్పోతారు. మీరు రెండూ తగ్గిపోతాయండి. ఒకటి కాదు, ఇక్కడ చాలా ప్రమాదం అనమాట. అందుకనే ఊపిరి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే చాలా. ఆ ఊపిరే ప్రాణవాయువు, అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేది తగ్గకుండా ఉండాలి అంటే ఈ ఆస్తమా అవనివ్వండి, టీబీ అవనివ్వండి, లేకపోతే టీబీ ప్రారంభంలో ఫ్లోరసీ అంటారు, లంగ్స్కి వాటర్ పడుతుంది. ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించినవే. ఇవన్నిటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆకలికి మంచి ఏదైనా తీసుకోవడం, ట్యాబ్లెట్ కానీ, చూర్ణాలు కానీ, ఆయుర్వేదం కానీ, అల్లోపతి కానీ, హోమియో కానీ విపరీతంగా తినాలి. బాడీ వెయిట్ ఎట్టి పరిస్థితుల్లో 1/2 kg కూడా తగ్గనివ్వకూడదండి. మీ బాడీ వెయిట్ ఎంత పెరిగితే అంత తొందరగా ఈ వ్యాధి నుంచి మీరు బయటపడతారు. దానికి సపోర్టివ్గా మందులు వాడుకుంటే. అతిగా మందులు వాడతా ఆహారం సరిపోకుండా మీ శరీరం వీక్గా ఉందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాధి అనేది పూర్తిగా పోదు. ఎక్కడో చోట దాగుతుంది. ఇయర్లీ వన్స్ 6 months ఒకసారి వచ్చి మీకు ఇబ్బంది పెడుతుంది. అందుచేత ఆయుర్వేదంలో అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. దీంట్లో మీ లంగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ శుద్ధి చేసుకోవాల్సింది ఫస్ట్ లంగ్సేనండి. ఆ లంగ్స్ శుద్ధి చేసుకోవడం వల్ల మీరు డిసీజ్ ఫ్రీ అవుతారు. అందుకనే ప్రాణాయామం గురించి చాలా అద్భుతంగా వివరించారు. అది మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇందులో అయితే మీరు బలమైన ఆహారం తీసుకోవడం ఫస్ట్ థింగ్, కూలింగ్ అనేది పూర్తిగా మానేయటం అనేది సెకండ్, వేడి నీళ్లు తాగటం అనేది తీసుకోవాల్సిన జాగ్రత్త అండి. అలాగే మీ శరీరానికి వేడి చేసి పదార్థాలే ఎక్కువగా తినాలి. అంటే కొంచెం మిరియాలు లాంటివి, తేనె లాంటివి, లేకపోతే త్రికటకాలు అంటాం, సొంటి, పిప్పలి, మిరియాలు ఇలాంటివి. అలాగే వేడి చేసి పదార్థాలు ఏవి ఉంటాయో కొంచెం మసాలా దినుసులు ఎక్కువ వేసుకుని, కారం ఎక్కువ వేసుకుని తింటాం. ఇటువంటివి చేశారనుకోండి, సాయంత్రం మజ్జిగ కానీ, పెరుగు కానీ పోసుకోవద్దు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దయచేసి. అలాగే ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, బీరకాయ ఇటువంటి చలవ చేసి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినొద్దండి. ఎంతసేపు మీరు తినవలసింది వేడి చేసే ఆహారమే. ఆహారం తినేటప్పుడు కూడా వేడి ఆహారమే తినండి. వేడి నీళ్ళే మీరు తాగడానికి వాడండి. ఈ నియమాలు పాటిస్తే మీరు తప్పనిసరిగా ఆస్తమా నుంచి బయటపడవచ్చు. అంటే రిలీఫ్. బయటపడటం అంటే మందులు వాడకుండా తగ్గదు, అది మందులు వాడవలసిందే. మందులు వాడతా ఈ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకుంటే చాలా హ్యాపీగా, ఇబ్బంది లేకుండా తొందరగా తగ్గించుకోగలరు. ఓకేనండి, నమస్కారం.